హాయ్ వ్యూయర్స్, టుడే మనం మే 12 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్. ఇది 4 ఇయర్స్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీతో కలిసి ఈ కోర్సుని సంయుక్తంగా నిర్వహించాలని మన తెలంగాణకు చెందిన ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు దీనికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇది టోటల్ 4 ఇయర్స్ ఉంటుంది అన్నమాట. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ దాంట్లో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ 4 ఇయర్స్ చదువుకోవాలనుకున్న వారు దీంట్లో 3 ఇయర్స్ మన తెలంగాణ అగ్రివర్సిటీలో చదువుకుంటారు. తర్వాత ఈ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ, ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది, అక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తారు అన్నమాట. అయితే ఈ 4 ఇయర్స్ పూర్తి చేసిన విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఎంఎస్సి కూడా చదవాలనుకుంటే వాళ్ళకి మరో ఏడాది ఆ వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తారు. బీఎస్సీ ఏమో 4 ఇయర్స్, ఎంఎస్సీ కూడా చదువుకోవాలనుకుంటే ఇంకో 1 ఇయర్ కూడా అక్కడనే మనకి అవకాశం కల్పిస్తారు అన్నమాట. సో దీనికి సంబంధించి వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ వారు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారితోటి ఒప్పందం చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ చూస్తే మనకి మే 18న రీశాట్ 1B, దీన్నే ఈఓఎస్ 9 ఉపగ్రహం అంటారు. దీన్ని ఇస్రో శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది, రీశాట్ 1B. అయితే ఈ రీశాట్ 1Bని పిఎస్ఎల్వి C51XL వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారన్నమాట. ఓకేనా, పిఎస్ఎల్వి C61XL, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రీశాట్ 1B అనేది మొత్తం రీశాట్ సిరీస్లో ఇది 7వ ఉపగ్రహం. సో 7th వన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7th వన్ అన్నమాట రీశాట్ సిరీస్లో. నెక్స్ట్ చూసుకుంటే ప్రజెంట్ ఇది 7th వన్ అన్నాం కదా, దీనికంటే ముందు ఆల్రెడీ 6 మనకి ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి. ఓకేనా, ఆ 6 ఏంటి అంటే రీశాట్ 1A, రీశాట్ 1A, రీశాట్ 2, రీశాట్ 2B, రీశాట్ 2B R1, రీశాట్ 2B R2. ఇవి 6 ఆల్రెడీ మనకి ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి, అంటే ఆల్రెడీ వర్కింగ్ యాక్టివ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు రీశాట్ 1B అనేది 7వ ఉపగ్రహం అన్నమాట. ఈ 7వ ఉపగ్రహం రీశాట్లో సిరీస్లో ఇది 7వది. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎందుకు దీన్ని ప్రవేశపెట్టారంటే రీజన్ వచ్చేసి మనకు ముంబై దాడులు జరిగాయి చూడండి 2009లో. అప్పటి నుంచి సరిహద్దు భద్రత కోసం రీశాట్ ఉపగ్రహాలను మన ఇస్రో ప్రయోగిస్తుందన్నమాట. సో 2009లో ముంబై దాడులు జరిగినాయి కదా, అప్పటి నుంచి ఈ సరిహద్దు భద్రత కోసం ఇస్రో వాళ్ళు ఈ రీశాట్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ప్రజెంట్ ప్రయోగించే రీశాట్ ఈఓఎస్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ అన్నమాట. ఈఓఎస్ అంటే ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్. దీని ఉపగ్రహం బరువు వచ్చేసి మనకి 1710 kgs. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి మే 11 నిన్న మనకి నేషనల్ టెక్నాలజీ డే, అంటే జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం జరిగింది. అయితే దీని థీమ్ వచ్చేసి యుగాంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సలరేషన్. మరొకసారి, యుగాంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సలరేషన్. అయితే దీన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే మనము 1998 మే 11న మనం ఆపరేషన్ శక్తి పేరిట మన దేశం రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద అణుపరీక్షలు నిర్వహించింది. ఓకేనా, అణుపరీక్షలు నిర్వహించింది మరియు స్వదేశీ పరిజ్ఞానంతో, అంటే ఇండిజినియస్ టెక్నాలజీతోటి హంస-3 అనే విమాన ప్రయోగాన్ని కూడా మనం చేసినామన్నమాట. సో ఈ రెండింటి కలిపి వీటి గుర్తుగా మన అప్పటి పిఎం అటల్ బిహారీ వాజ్పేయి గారు మే 11ని నేషనల్ టెక్నాలజీ డేగా ప్రకటించారు. ఓకేనా, ఒకటి ఆపరేషన్ శక్తి, దాంతోపాటు ఇండిజినియస్గా మనం హంస-3 అనే విమాన ప్రయోగం కూడా చేసాం. సో వీటి రెండింటికి గుర్తుగా మన అప్పటి పిఎం వాజ్పేయి గారు దీన్ని మే 11ని నేషనల్ టెక్నాలజీ డేగా ప్రకటించారు. అయితే దీనికంటే ముందు కూడా మనము అణుపరీక్షలు నిర్వహించినాం. సో మన ఇండియా ఫస్ట్ ఎప్పుడు అణుపరీక్షలు నిర్వహించిందంటే న్యూక్లియర్ టెస్ట్లో వచ్చేసి మే 18, 1974న ఫస్ట్ మన ఇండియా మొదటిసారి న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేసింది. ఎక్కడ అంటే పోఖ్రాన్, రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్దనే చేసింది. సో ఇంతకుముందు కూడా పోఖ్రానే, ఈ ఫస్ట్ టైం కూడా పోఖ్రాన్ అన్నమాట.
అయితే దీనికి పేరు వచ్చేసి స్మైలింగ్ బుద్ధ. యాక్చువల్గా ఇది బుద్ధ పౌర్ణమి రోజు చేశారు కాబట్టి స్మైలింగ్ బుద్ధ అని ఒక కోడ్ నేమ్ పెట్టారు. మనం దీనికి ఇంతకుముందు చూస్తున్నాం చూడండి, ఇదైతే ఆపరేషన్ శక్తి. ఓకేనా, 1998 మే 11లో జరిగిందేమో ఆపరేషన్ శక్తి. అదే 1974 మే 18 రోజు జరిగింది స్మైలింగ్ బుద్ధ. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోవాలి కోడ్ నేమ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి మే 15 నుంచి వెళ్ళి మే 26 వరకు మనకు మన తెలంగాణలోని జయశంకర్ భూపాల జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే ఓవరాల్గా మన దక్షిణ భారతంలో చూసుకుంటే కేవలం కాళేశ్వరంలోనే ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. మొత్తం దేశంలో 4 ప్రాంతంలో ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతుంటే మన దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలో జరుగుతున్నాయి. సో మిగిలిన 3 ఏంటో చూద్దాం ఒకసారి. ఒకటి యూపీలోని ప్రయాగ్రాజ్, తర్వాత గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్, ఇక 4వది యాజ్ యూజువల్గా తెలంగాణలోని కాళేశ్వరం అన్నమాట. ఓకేనా, మొత్తం 4 ప్రాంతాలు. మే ఎప్పటి నుంచి వెళ్ళి ఈ డేట్ ఇంపార్టెంట్, మే 15 టు మే 26 వరకు జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాల కోసం సరస్వతి పుష్కరాలు 2025 పేరిట ఒక ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఓకేనా, సరస్వతి పుష్కరాలు 2025 పేరిట ప్రత్యేక యాప్ ఈ సరస్వతి నది పుష్కరాల కోసం మన తెలంగాణ గవర్నమెంట్ రూపొందించిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కంటిన్యూషన్లో మనకి 2025-26లో భారత వృద్ధి రేట్ అంటే గ్రోత్ రేట్ 6.5%గా అంచనా వేసిన భారత పరిశ్రమల సమాఖ్య CII ఫుల్ ఫామ్లో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఇది 6.5%గా 2025-26 ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటును అంచనా వేసింది. అయితే ఈ CII ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి సంజీవ్ పూరి. ఈయన ప్రజెంట్ CII అధ్యక్షుడు ఉన్నాడు అన్నమాట, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. నెక్స్ట్ చూసుకుంటే మనకి జనాభా లెక్కింపులో కులగణన చేపట్టడానికి చట్ట సవరణ అవసరం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సో జనరల్గా ఈ క్యాష్ సెన్సస్ చేయడానికి, ఓవరాల్గా సెన్సస్ చేసేటప్పుడు క్యాష్ సెన్సస్ చేయడానికి దానికి చట్ట సవరణ అవసరం లేదని చెప్పేసి అధికార వర్గాలు వెల్లడించాయి అన్నమాట. అయితే ఈ కుల వివరాల అంతకుముందు మనకేంటంటే కుల వివరాలను ప్రజల నుండి సేకరించేందుకు సెన్సస్ యాక్ట్ 1948 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యాక్ట్ని సెన్సస్ యాక్ట్ 1948 దీని ప్రకారమే సెన్సస్ కమిషనర్ పదవిని సృష్టించబడింది. ఓకేనా, అయితే ఈ ప్రజల నుంచి వెళ్ళి కుల వివరాలను సేకరించడానికి ఈ 1948 సెన్సస్ యాక్ట్ అనేది వీలు కల్పిస్తుందని అధికార వర్గాలు చెప్పాయన్నమాట. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం జనాభా గణన అధికారి ప్రభుత్వం నిర్దేశించిన అన్ని ప్రశ్నలు అడగవచ్చు. అంటే ప్రభుత్వం ఈ ప్రశ్నలు అడగాలని ఈ జనాభా గణన అధికారి అంటే సెన్సస్ ఆఫీసర్కి చెప్తే ఆయనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి అధికారం కల్పిస్తుందన్నమాట ఈ సెక్షన్ 8 అనేది. ఓకేనా, అయితే మరి అంతకుముందు ఎప్పుడైనా కులగణన నిర్వహించారా క్యాష్ సెన్సస్ అంటే మనకి 1881 to 1931. సో మనకు ఫస్ట్ అయితే 1881లో శాస్త్రీయంగా జనాభా లెక్కలు జరిగినాయి. లేదు కామన్గా అయితే నార్మల్ జరిగింది అయితే 1872లో జరిగినాయి. బట్ శాస్త్రీయంగా సైంటిఫిక్గా జరిగింది మాత్రం 1881 నుంచి వెళ్ళి లార్డ్ రిప్పన్ కాలం నుంచి మన దేశంలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. అయితే ఈ 1881 to 1913 వరకు బ్రిటిష్ టైంలో మనకు జనాభా లెక్కలు సేకరించేటప్పుడు అన్ని కులాల గణాంకాలు కూడా సేకరించారన్నమాట. ఓకేనా, అప్పుడు అన్ని కులాల అంటే ఏ క్యాస్ట్ ఎంత జనాభా ఉందని అప్పుడు సేకరించేవాళ్ళు అన్నమాట. అయితే 1951లో మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు ఫస్ట్ సెన్సస్ జరిగినప్పుడు అప్పుడు ఈ ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారని చెప్పి ఈ క్యాష్ సెన్సస్ పక్కబెట్టి ఓన్లీ SC ST కులాల వాళ్ళ వివరాలు మాత్రమే సేకరించారు అప్పటి నుంచి. ఓకేనా, 1950 నుంచి ఓన్లీ SC ST కులాల వారి వివరాలు మాత్రమే సేకరించారు, అన్ని కులాల వివరాలను సేకరించడం లేదు. అయితే 1961లో కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకు. ఏంటి అంటే రాష్ట్రాలు వాటి సొంత సర్వేలు నిర్వహించి అవసరాన్ని బట్టి ఓబీసీల జాబితాని సిద్ధం చేసుకోవచ్చని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందన్నమాట. ఓకేనా, ఇక ఆ తర్వాత చూసుకుంటే మనకు రీసెంట్గా తెలంగాణలో కులగణన క్యాస్ట్ సెన్సస్ జరిగింది. అలాగే దేశం మొత్తం కూడా మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు తెలుసు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.